ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలోని అస్త్రం. ఆమ్ ఆద్మీ పార్టీ అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయి ఉన్నటువంటి వ్యవహారం. పంజాబ్‌లో వీళ్ళిద్దరికి విభేదం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో వీళ్ళందరూ కలిసి పనిచేయాలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీని అక్కడ ఈ దఫా ఓడించకపోతే యోగి ఆదిత్యనాథ్ అక్కడ మళ్ళీ గెలిస్తే నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఇక వీళ్ళకి ఉనికి లేదు. కాంగ్రెస్‌కి లైఫ్ అండ్ డెత్ క్వెషన్. ఇప్పటికి 3 సార్లు ఓడిపోయింది. ఈ ట్రిప్ కూడా ఓడిపోతే ఇక ఆ తర్వాత రాహుల్ గాంధీ కెరీర్ స్మాష్ అయిపోతుంది. ప్రియాంకను ముందు పెడతారు. ఇక ఆ తర్వాత అసలు పార్టీ ఎట్లుంటుందో సర్వైవల్ కష్టం. కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది ఫస్ట్ పదవిలో లేదు. సో 2తో ప్రారంభమై పదవిలోకి వచ్చింది, అది అధికారంలో దిగింది, మళ్ళీ వచ్చింది. కానీ కాంగ్రెస్‌కి అధికారం కోల్పోయిన తర్వాత మధ్యలో 10 ఏళ్ళు వస్తే 15 ఏళ్ళు పోగొట్టుకుంది. గతంలో 92 కూడా పివి నరసింహారావు లాస్ట్ ప్రభుత్వం. అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, ఇది నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చినటువంటిది వచ్చేటప్పటికి పివి నరసింహారావు ప్రభుత్వం. ఆ తర్వాత మళ్ళీ ఈ నేషనల్ ఫ్రంట్ ఈ గోల బీజేపీది అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ దాదాపు 10 ఏళ్ల తర్వాతన మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. 10 ఏళ్ల పాటు అది అధికారంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు 15 ఏళ్ళు పోయింది. ఇది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో దెబ్బతినేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్కి ఒక లైఫ్ అండ్ డెత్ క్వెషన్. సమాజ్వాదీ పార్టీకి అయితే ఈ దఫా ఓడిపోతే సమాజ్వాదీ పార్టీని 4-5 ముక్కలు అయిపోతుంది. వాళ్ళ పెద్దన్న వైపు నుంచి ఒక ముక్క, తర్వాత వాళ్ళ కోడళ్ళు ఒక ముక్క, ఏదైతే ఇప్పుడు బీహార్లో పరిస్థితి అయిందో అట్లా అయిపోతుంది. కాబట్టి దానికి లైఫ్ అండ్ డెత్ క్వెషన్. ఆమ్ ఆద్మీ పార్టీకేమో పునాదులు వేసుకోవాలి ఉత్తరప్రదేశ్లో అన్నటువంటి ఫీలింగ్. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే అస్త్రాన్ని తమ భుజం మీద, అంటే కాక్రోచ్ జనతా పార్టీ భుజం మీద నుంచి యోగిని కొట్టడానికి సిద్ధపడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో యాజిటేషన్స్, అందులో ఏదైతే మైనారిటీ సంఘాల దగ్గర నుంచి బిగిన్ చేసి వివిధ విద్యా వ్యవస్థలు, వ్యవహారాలకు సంబంధించి ఏదో ఒక యువజనుల్ని రెచ్చగొట్టేటటువంటి ఉద్యమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు రాబోయే 5-6 నెలల్లో. ఆ ప్రణాళిక కారణంగానే తమిళనాడు వాళ్ళు రమ్మనమన్నా వెళ్ళనన్నాడు అభిజిత్ దుప్కే. జార్ఖండ్ వాళ్ళు రమ్మన్నా వెళ్ళట్లేదు. ప్రస్తుతం ఒక పక్కా ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ కోసం.